ఈ రోజు మనము సెమెన్ అనాలిసిస్ కలెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. సెమెన్ అనాలిసిస్ ఎప్పుడైనా మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే ఎలాంటి కండిషన్స్లో ఇవ్వాలి? ఫస్ట్ థింగ్, సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి గ్యాప్ అనేది మినిమం 2 days ఉండాలి, మాక్సిమం 6 to 7 days ఉండాలి. అంతకన్నా తక్కువ గ్యాప్ ఉండొద్దు, అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉండొద్దు. అలా గ్యాప్ ఉండడం వల్ల సెమెన్ పారామీటర్స్ లో కానీ టెస్ట్ లో అబ్నార్మల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ గ్యాప్ కోసం సెల్ఫ్ గా ట్రై చేసినా పర్లేదు, ఆర్ ఎల్స్ ఇంటర్కోర్స్ తర్వాత ఉన్న శాంపుల్ అయినా కానీ పర్లేదు. అండ్ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్ లోనే ఇవ్వడం మంచిది. హోమ్ కలెక్షన్ శాంపుల్ పాసిబుల్ లేనప్పుడు అది ఆల్టర్నేటివ్ ఆప్షన్ లాగా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్ లో క్లీన్ ప్రైవేట్ రూమ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రొవైడెడ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ శాంపుల్ ఇచ్చే ముందు ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత శాంపుల్ ఇస్తారు. అండ్ శాంపుల్ ఎప్పుడు కూడా మీ ఓన్ కంటైనర్ కాకుండా మీ సర్వీస్ ప్రొవైడర్ అంటే హాస్పిటల్లో ఇచ్చిన వైడ్ మౌత్ కంటైనర్ దాని మీద ఆల్రెడీ మీ నేమ్ అండ్ హాస్పిటల్ ఐడి లేబుల్ చేసిన కంటైనర్ లోనే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కలెక్షన్ టైంలో ఏమన్నా స్పిల్లేజ్ ఉంది అంటే మీరు నోట్ చేసుకొని ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పిల్లేజ్ ని మళ్ళీ కలెక్ట్ చేసి కంటైనర్ లో వేయడం చేయకండి. దానివల్ల మనకి ఆ కంటైనర్ లో ఫాల్స్ గా ఇన్ఫెక్షన్ చూపిస్తుంది. అండ్ ఇఫ్ ఎనీ వేరే కారణాల వల్ల కానీ మీరు హాస్పిటల్లో శాంపుల్ ఇవ్వలేకపోతే హోమ్ కలెక్షన్ కూడా ఎప్పుడు కూడా హాస్పిటల్ ఇచ్చిన కంటైనర్ క్యారీ చేసి దాంట్లోనే కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది మనకి 30 minutes to 45 minutes లోనే అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వైల్ ట్రావెలింగ్ కంటైనర్ మీ బాడీకి చాలా క్లోజ్ గా ప్లేస్ చేసుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కలెక్షన్ ఒక కాండోమ్ లో కానీ లేకపోతే న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు కానీ శాంపుల్ కలెక్షన్ కానీ ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్, ఎందుకంటే దాంట్లో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా సెమెన్ శాంపుల్ టెస్టింగ్ ఇచ్చినప్పుడు ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఫాలో అవుతేనే మనకి సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది.